మంచిది. మనం ఇప్పుడు చదువుకోబోతున్నటువంటి వాక్యము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలీదు, మాట్లాడడం నాకు జ్ఞాపకం. అనేక సందర్భాల్లో పలుమార్లు ఇప్పుడు చదివించబోయేటువంటి లేఖనం చెప్పి ఉన్నాను. ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు విందాము. దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము మొదటి నుంచి చదవద్దు. చేదైన వేరు అనే అక్క దగ్గర నుండి అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చాలు. ఇక్కడ మనం అనేక మార్లు చెప్పుకుంటాం చేదైన వేరు. దేవుని బిడ్డలారా, అది ఎంత మహావృక్షమైనా ఆ వృక్షమును వేర్లు పరుస్తుందా లేకపోతే అదంతా అదే అవుతుందా చెప్పండి. గట్టిగా చెప్పండి. నిజమేనా? ఇంకా గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు తర్వాత పై వాళ్ళని అడుగుతాం. నోట్ తెరవండి అబ్బా, ఇంకా తెరవాలి. మీరు తెలిసిన దాకా మేము మాట్లాడతాం. వేరులు పరుస్తుందా ఆ వృక్షమును లేకపోతే దానంతా అదే ఇది అయిందా కదా? మాట చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు చెప్పించుకునేది. ఎంత మహావృక్షమునైనా సరే వేర్లు పరుస్తున్నాయి ఆ వృక్షమున. ఒకటి, వేర్లు 2 రకాలు ఉంటాయి. చదువుకున్న పిల్లలందరూ బాగా తెలుసు. తల్లి వేరని పిల్ల వేర్లని ఉంటాయి. అందరూ బాగా తెలుసు. అందరూ కూడా సైన్స్లో చదివిన పిల్లలు ఉండాలి వాటిని. కనుక ఇది చాలా విశేషకరముగా లోతుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వేర్లే చాలా బలముగా, పటిష్టముగా, శక్తివంతముగా లేకపోతే ఎదుగుతున్నటువంటి ఎంత మహావృక్షమైనా నిలబడదు. దేవుని స్తోత్రం. గట్టిగా. ఇంకోటి, మనం ఒక మొక్కలు నాటిన తర్వాత చక్కగా బాగా పెరగాలని ఫాస్ఫేట్ అని, యూరియా అని, అవన్నీ ఇవన్నీ ఏమేమో వేసి నీరు ఎక్కువగా పెడుతూ ఉంటాం. మనం ఎందుకు పెడుతున్నాము? ఎక్కువ పోషకాలు ఇస్తే అది త్వరగా బాగా పెద్దదవుతుంది. ఒకవేళ ఫలములు ఫలించేదైతే గబగబా ఆ ఫలాలు భుజించవచ్చని, ఒకవేళ పుష్పములతో ఫ్లవర్స్తో పుష్పించేదైతే గబగబా కోసుకుని తలలో పెట్టుకోవచ్చని కొంత ఆశ ఉంటుంది. కనుక నీ ఆశ తీరా, నీకున్న కోరిక మేర ఎక్కువగా పోషక విలువలు కలిగినటువంటిది ఏదైనా అధికమైనటువంటి ఇచ్చినా, నీరు ఎక్కువైనా లోపల వేరు భరించలేదు. దేవునికి స్తోత్రం. అవసరమైతే అది లోపల పాడైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా గమనించారా ఈ సంగతి? ఎప్పుడైనా గమనించారా? పైవారు గమనించారండి? అవునా కాదా? అవును. కనుక దేవుని బిడ్డలారా, ఎంత మహావృక్షమునైనా వేర్లు భరిస్తుంది కనుక ఈ వేరు అనేది పటిష్టముగా ఉండాలి, బలముగా ఉండాలి, చాలా శక్తివంతముగా ఉండాలి. ఆ యొక్క వేర్లు బలముగా ఈజీగా ఉండటానికి గాను చాలా వరకు, ఎంతవరకు అంతవరకు నువ్వు ఇచ్చేసుకునే లెక్కలో ఉండాలి. కనుక మించిపోయిన కొన్ని నష్టములు చూడవలసి వస్తుంది. ఆలోచించండి.
నష్టములు చూసే కంటే మనం మేలుకరమైనది, చాలా ప్రయోజనకరమైనదిగా, చాలా విలువ కలిగింది, మనకు అన్ని విషయంలో విశేషకరంగా అది పనికొచ్చేలాగా ఉండాలే కానీ ఈ తీరుగా ఉండటానికి లేదు. హెబ్రీ సంఘం రోమ పత్రిక ఒకటి, గల్తీలు రాసిన పత్రిక మరొకటి, హెబ్రీ రాసిన పత్రిక మరొకటి, తిమోతి పత్రిక 2 తిమోతిలు, ఇవన్నీ కూడాను విశ్వాసమును మెన్షన్ చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి, విశ్వాసమును పెంపొందు చేసేటువంటి పత్రికలు ఇవి. రోమా రాసిన పత్రికలో పౌలు గారు ఎక్కువగా అబ్రహాము గారినే మెన్షన్ చేశాడు. సెకండ్లీ ఇజ్రాయేలునే. కనుక గల్తీ పత్రికలో కూడా 430 సంవత్సరాల ముందుగానే అబ్రహాముకు సువార్త ప్రకటించబడను అని రాయబడి ఉంది. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు రాకముందే దేవుని యొక్క సువార్త ప్రకటించబడినట్టుగా హెబ్రీ పత్రికలో కూడా క్షమించండి, గల్తీ పత్రికలో రాయబడి ఉంది. విశ్వాసం వీరుడు, సమర్థుడు, జనాంగము తండ్రి అని ఎంచబడిన ఆయన గూర్చి అక్కడ కూడా ఎక్కువగా రాయబడి ఉన్నది. ఇకపోతే విశ్వాస విషయంలో పెంపొందించడానికి తాను అధికంగా ప్రేమించిన పౌలు గారు ఒక తిమోతిని పెట్టాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో విశ్వాసానికి నిదర్శనంగా చాలా మందిని పెట్టాడు. హానుకు, నవోహు అని ఇలాగా పెట్టేశాడు. హెబెల్ అక్కడికి మోసే ఇల్లంతకు నమ్మకస్తుడని ఇలాగ పెట్టాడు. దేవుని బిడ్డలారా, మంచిది. వీరందరూ కూడాను విశ్వాస వీరులుగా చరిత్రలో లిఖించబడ్డారు. మంచిదే. అయితే ఇక్కడ మనం చదివినటువంటిది చేదనే వేరు మలిచింది. కారణం ఏంటో ఆలోచించాలి. అనేక మార్లు చదువుకుంటున్నాం. చేదైన వేరు కలవరం గుర్తించేటువంటిది, ఒకవేళ ఉన్నదేమో, ఏసేవ లాంటి వాడు కూడా స్ట్రక్చర్ ఉన్నదేమో అనేది జాగ్రత్తలో చూసుకోమన్నట్టు ఇది పదే 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 బైబిల్ పూర్తి చేసినప్పుడు అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం, చెప్పుకుంటున్నాము. నిజమే, మనకు లోకువ వేసాము, మనకు లోకువ. ఎందుకంటే తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ఇచ్చేసాడు కనుక మనం చాలా లోకు చేసుకుంటాం. ఏ చెవు లాంటి వ్యభిచారి ఉండదేమో కానీ తప్ప మనం కనపడాల. మొదటి మన అర్థంలో మనం చూసుకోం. ఏమండి, కారణం వెతుక్కోవాలి. వేరు చాలా బలంగా ఉండే వేరు, చాలా పటిష్టముగా ఉండే వేరు శాఖోప శాఖలై మహావృక్షమును భరిస్తున్నటువంటి వేరు కాలక్రమేపీ ఇది ఎందుకు చేదుగా తయారైంది? వేరు చేదైతే కొమ్మలు చేదే. అందుకే రోమపత్రికలు అంటాడు, చదవద్దు. మొదటిగా భోజనం చేసిన మొదటి ముద్ద పరిశుద్ధమైతే సమస్తము పరిశుద్ధమే అంటాడు. దేవుని స్తోత్రం. మొదటిది పరిశుద్ధమైతే చెప్పాలి. కనుక వేరే చేదైతే చెప్పాలి. ఫలములు చేదే, ఆకులు చేదే, కొమ్మలు చేదే. అది కొట్టివేయవలసి వస్తుంది. ఫలం ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుంది. దానికి కనుక దీనంతా కారణం ఎక్కడుంది? నీకు కనిపిస్తుందా? చెప్పాలి పైవారు. వేరు కనిపిస్తుందా? నో, కనిపించదు.
అది భూమిలో చచ్చుకుపోయింది. అలాగే నీ హృదయంలో కూడా కనిపించని చేదని లేదు, కనిపించని బలహీనత, కనిపించని భక్తిహీనత, కనిపించని లోపములు, నీలో దాగి ఉన్నటువంటి చేదైన వేళ్ళు ఈ రోజు పెళ్ళగించి బయట పారవేస్తుందిగా మనం చేస్తున్నాం. అంతే. కనుక దేవుని బిడ్డలారా, చేదైన వేరు చాలా ప్రమాదకరం. చెట్టునంతా చేదు భయం చేస్తుంది. అంతే. అది ఒకప్పుడు బాగా చాలా మధురమైన ఫలాలు వచ్చినాయి. చెట్టును చూస్తే చాలా చక్కగా నీడని చేసింది. అనేకులు విశ్రమ స్థానంగా అక్కడ చక్కగా ఆశయం పొందారు. చాలా బలంగా ఉంది. ఆకాశ పక్షులకి జనం అందరికీ కూడాను ఆశయంగా నీడ ఇచ్చింది. ఈరోజు క్రమేపీ రాలిపోతూ ఉన్నది. పూత రాలుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి, ఎండు పోవడానికి సంసిద్ధం అయిపోయింది. ఎండింది, ఇలా పట్టుకుంటే ఇరిగిపోతూ ఉన్నది. కారణం గట్టి చెప్పు, గట్టి చెప్పండి. గట్టి పైన వేరేమైంది? చేదైంది. ఎందుకు వచ్చింది బాధ? ఎట్లా వచ్చింది బాధ? ఇదంతా వేరే. నీలో నాలో కనిపించని స్వాభావిక సిద్ధమైనది ఏదో లోపల ఉండిపోయింది. అది కట్టడంలా. యోనాను తిమింగలం మృంగి వేస్తే అదంతా 3 దినాలు ఆ పొట్టలో ఉంటే యోనా గారిని అది ఆ జంతువులు అవన్నీ కూడా అతనంతా జీర్ణం చేసుకోవటానికి సిద్ధమైపోతే ఆ మంట ఆ లోపల ఉండే పడుతున్నటువంటి స్థితి ఎంత అంత కాదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ తోటే ఆక్రందించి 2వ అధ్యాయం యోనా గ్రంథం 2వ అధ్యాయం ప్రార్థన చేశాడు. సముద్రం అడుగు భాగమున తిమింగలపు కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి సమస్తము వినే దేవుడు, చూసే దేవుడు. అంతే. నన్ను చూసేవాడు ఆ కూర్చోవాడు త్వరగా పడాలి. దేవుడు కాచే దేవుడు. చూడటం లేదు అనుకుంటున్నావా? హృదయాంతరంలోనికి పోయాడు దేవాది దేవుడు. నిన్ను చూస్తున్నాడు. కొన్ని ఎక్సెల్ క్రిస్టియానిటీలకు పడవ మన లోపాలు, మనకున్న బలహీనతలు. వింటున్నారా పై వాళ్ళు? ఆత్మీయ గుణలక్షణములు అవి అనబడినవి స్కానింగ్లోను ఎక్సెల్ కనిపించవు. మిగిలివే కనిపిస్తాయి. భౌతికంగా ఉన్నవన్నీ కనిపిస్తాయి. భౌతికంగా ఏదైనా అంతో ఎంతో ఏదైనా మచ్చాడాగు అన్నా అమ్మా 21లో నేను గ్యాస్కి ఎక్కువైపోయి నాకు చాలాసార్లు వేసారులేండి ఎండోస్కోపీ. 7 సార్లు అయినాయి నాకు. అట్లా కూడా వేయించుకోకూడదు అన్నారు, ఇన్ఫెక్షన్లు వస్తాయని. తప్పలేదండి, చేసేదేమీ లేదు. బాగా తట్టుకోలేక వెళ్ళాను.
నాకు ఈ పొట్ట అడుగు భాగం అంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి నల్లగా అయింది. దేవుని స్తోత్రం. ఇది ఆత్మీయంగా పడదు కదా, ఇది శారీరక సంబంధమైనది. ఏమండి ఆలోచించండి. 13లో ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాను. చాలా వేదన పడుతున్నా గ్యాస్ ట్రబుల్తో. ఎండోస్కోపీ వేశారు. నన్ను అసలు అది చూడొద్దాం, నాకు తలకాయ కూడా తెప్పొద్దన్నారు. ఆ డాక్టర్ నాటి చూడండి చూశానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రోజు కలర్లో పూత బాగా నిండి ఉందండి. పట్టుకుంటే అంత బాగా ఉండిపోయిందండి. 40 రోజులు కోర్సు ఇచ్చారు, తగ్గిపోయింది. ఇన్ఫెక్షన్ కూడా అలాగే ఉందిలేండి. దేని పెట్టాను ఇలాగా పోరాడు. ఇలాంటివి కొన్ని పడతాయి అంతే. మీకు ఉదాహరణగా చెప్పంతే, కొన్ని మాత్రమే పడతాయి. కానీ ఆత్మీయమైనటువంటి కొన్ని సత్యములు ఉన్నాయి, మనలో దాగి ఉన్నాయి. అవి మాత్రం పడవు. పడన స్థితి, గిట్టన స్థితి, అసూయ, ద్వేషములు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆయస్కరమైనటువంటి కార్యములు కొన్ని ఉంటాయి. అవి లోపల తుక్కుపోయి ఉంటాయి. అవి మాత్రం స్కానింగ్తో పడవు. ఎక్సైల్కి అంతకంటే కీలో బోలో అసలు జాయింట్ ఏదో లూజ్ అయిందంటే తెలిసిపోతుంది. అంటే 2000 MRI స్కాన్ చేస్తే నాకు L4 కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పారు. అవునండి, ఆ L4 ఇప్పుడు అంతే ఉంది. L4 కానీ దేవుని బిడ్డలారా, ఇవి వాటికి వాటికే సాధ్యం. ఆలోచించండి. ఆత్మీయంగా కొన్ని ఉన్నాయి, అవి స్కానింగుల్లో పడవు. ఇవి అలాగే ఉంచుకునే మన ఆత్మీయ జీవితాల్లో చేదు వేదై ఉంటుంది. ఆ భూమిలో ఉన్నటువంటి వేరు చేదుగా ఉండిపోయి ఆ చెట్టునంత మహావృక్షంనంత ఎంత చేదుమయం చేసిందో, ఇది కూడా నీ జీవితంలో ఇలాంటి బలహీనత ఏదో, భక్తిహీనత ఏదో నీ జీవితంలో అతుక్కుపోయి ఉంది కనుక నీ ఆత్మీయ జీవితం అంతా కూడా నువ్వు నష్టపరుస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. అది ఈ రోజు నువ్వు తీసేసుకోవాలి. కనిపించనివి, నీకు కనిపించినవి, సైతాన్ని ముసుగు వేసినవి దేవుని దగ్గర అడుగు. దేవుని దగ్గర అడుగు. రాత్రి మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నాం, మనందరం కూర్చొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, నా ముందు ఒక పెద్ద పుస్తకం ఒకటి కనిపిస్తూ ఉన్నది. దాని మీద రాసి పెద్ద అక్షరాలు కనిపించింది. అది దేవుణ్ణి అడుగుతున్నా, అసలు దానిలో ఏముందో ఏమిటో అడుగుతున్నాను. బాగా గట్టిగా పట్టుబట్టి ధ్యానం చేస్తున్నాను. ఆ విషయం మీద మను ధర్మశాస్త్రము అని రాసి కనబడింది. రెండవది, యేసుప్రభు వారు సిలువ మోస్తూ ఉన్నాడు. ఆయన సమస్యలు గొప్పలాగా పడిపోయాడు. అలాగా నాకైతే తెలియదు, కానీ దేవుని అంత నాకు చెప్పింది. గొల్గొతా వరకు దేవాది దేవుడు దాదాపుగా 139 సార్లు అలా సమస్యల్ని గొప్పలాగా పడిపోయాడంట. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆలోచించండి. మనకు తెలియనటువంటివి కొన్ని ఉంటాయి లోపల. అది ఆ చెట్టునంతా కూడాను, ఆ భూమిలో ఆ వేరు ఏ విధంగా చేదైపోయి పాడైపోయిందో, వృక్షమంతా కూడాను చాలా పచ్చదనంగా విరాజులున్నటువంటిది, ఫలములతో విరాజులైనటువంటిది, పుష్పములతో విరాజులైనటువంటిది, ఎప్పుడు చూసినా వాడదు. చాలా చక్కగా పటిష్టంగా ఉన్నటువంటి ఈ మహావృక్షము సైతము క్రమేపీ ఎండిపోతానికి సంసిద్ధమైంది. ఏమండి, అకాల ఫలముల్లాగా ఆ ఫలములన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఆలోచించండి. ఈ బాదం చెట్టు ఆకు బాగా పండిపోయి ఎండిపోయి పడిపోయిన తర్వాత గాలికి ఇలాగ ముందుకు వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడ వరకు వస్తాయండి, ఇక్కడ వరకు వస్తూ ఉంటాయి. కనుక గాలికి సులభము ఎంత దూరమైనా కొట్టుకు వెళ్తానికి. బాగా ఉన్నప్పుడు అది కొట్టుకు వెళ్ళలేదు. చాలా బలంగా ఉన్నప్పుడు గాలి వీచిన ఎక్కడ ఉందంటే అక్కడే ఉన్నది. ఇప్పుడు అంతా కోల్పోయింది కనుక ఇప్పుడు కొట్టుకు వెళ్తానికి సంసిద్ధమైపోయింది. అలాగే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో
ఒకసారి ఆలోచించండి. ఇది ఎందుకు జరిగింది? చేదవటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుడికి కనిపించేవి నీకు కనిపించాలి, నాకు కనిపించాలి. అర్థం చేసుకోవాలి బాగా. దేవుడు కనిపించేవి నీకు నాకు కనిపించవు. ఒక్కోసారి సైతాన్ని ముసిగేస్తుంది అర్థం కాకుండా. పర్లా నేను బాగానే ఉన్నా, పర్లేదు అన్నట్టుగా సముదాయించుకుంది, బొజ్జగిస్తుంది సైతాన్ని. కానీ లోపల భూమిలో ఆ వేరు చేదైపోతున్న సంగతిని గుర్తెరగటం లేదు. ఏం పిల్లలు ఎందుకు అలాగా? ఇప్పుడు ఈ పత్రికలో విశ్వాస జీవితానికి సాదృశ్యంగా నిలబడిన పత్రిక. అందుకే పౌలు గారు ఎంతో చక్కగా నోవహుని, హనోకుని, అబ్రహామును, మోషే గారిని, ఇలాంటి వారిని, హేబెలును, వీళ్ళందరూ కూడా మెన్షన్ చేశారు. నీ విశ్వాస జీవితంలో సన్నగలగూడదని, విశ్వాస జీవితంలో బలంగా ఉండాలని, విశ్వాస జీవితంలో నువ్వు వేరుపాటు జీవితంలో ఉండాలని వీళ్ళందరినీ కూడా ఏమంటే ఇంతకంటే హెచ్చైన దేవాది దేవుణ్ణి ఎప్పుడు పెద్ద మొత్తం జామ్లో హెచ్చరించకుండా దేవదూతల కంటే కూడా యోగ్యమైన దేవాన్ని దేవుడు అతి శ్రేష్ఠుడా. ఆలోచించండి. ఆయనకు మొదటగా నువ్వు మంచిగానే కనిపించావు, లోపల చేదైన వేరు ముందుకు పోయింది. భూమిలోది కనిపించలా, కానీ దేవుడికి కనిపించింది. ఆ వృక్షం కలిగి ఎండుతున్నది, ఎండిపోతున్నది, పాడైపోతున్న సంగతి అది గ్రహించుకోలేదు. ఎందుకంటే భూమిలో ఉండిపోయింది, చేదైనది. కారణం అది అంత కూడా మహావృక్షం శాతం ప్రకటించడానికి సిద్ధపడిపోయింది. అందుకనే కీర్తనకారుడు ఆసాపు గారు రాసిన కీర్తన 80వ అధ్యాయము చూడండి. 80వ అధ్యాయము ఆసాపు రాసిన కీర్తన 80వ అధ్యాయము. అక్కడ అడవి పంది పెకిలించుతున్నది అనే మాట ఒకటి ఉంటుందండి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యొక్క దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. చాలు. అడవి పంది ఏం చేసిందంటండి? వినాలి ఇక్కడ, నేను దాన్ని వివరిస్తాను. ఇక్కడ నన్ను చూడాలా. అడవి పంది ఆ ద్రాక్షవల్లిని పెకిలించేసింది. కారణం ఏమిటి? అసలు ఆ ద్రాక్షవల్లి ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా అండి? అక్కడ చదివితే తెలుస్తుంది, చదవద్దు కానీ టైం వేస్ట్ అవుతుంది. అమ్మా, అది ఐగుప్తుల నుండి శ్రేష్టమైనటువంటి అన్ని జనులు వెళ్ళగొట్టి ఆ యొక్క మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటారు. అది ప్రబలిపోయింది, చాలా ప్రాచింది. అది కొండలు పర్వతుల సైతం కప్పివేసేసింది. బాగుంది, కానీ తగిన సమయం వచ్చింది. అంత ప్రబలమైనటువంటి ద్రాక్షవల్లిని, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని, బాగుగా ఉన్న ద్రాక్షవల్లిని, చాలా బలంగా పటిష్టంగా ఉన్న ద్రాక్షవల్లిని, గుత్తులు గుత్తులుగా అమ్మా ఉన్నటువంటి ఆ ద్రాక్షలను సైతము కూడా ఉన్నటువంటిది ఈరోజు అది లేదు. అడవి పంది పని కట్టుకున్నది, పేదలిచ్చిందంట. ఆలోచించుదాం, ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ మహావృక్షం కూడా అంతేండి. లోపల భూమిలో లేదు పాడవుతున్న సంగతి ఆ వృక్షానికి తెలియలేదు. కానీ క్రమేపీ బలహీనమైపోతుంది, ఎండిపోతూ ఉన్నది, కాయలు రాలిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. క్రమేపీ కొమ్మలతో శాఖలుగా ఉన్నదే కానీ విరిగిపోతున్నాయి. కాలం భూమిలో కనిపించినటువంటి చేదైన వేరు ఉన్నది. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ తెలియనిటువంటిది ఏదైనా ఒక చేదైన వేరు ఉన్నదేమో. కారణం ఏంటి అని వెతుక్కుంటున్నావా? కారణం ఒకటి, దేవుని ఆత్మ నాకు బయలుపరిచిన విషయం విశ్వాసం లేకపోవటం. విశ్వాసం లేకపోవటం వలన అది చేదైపోయిందంటారే.
విశ్వాసము కష్టం వస్తే తొంగబుక్కులాగా తలవరి చేస్తున్నాం. ఆలోచించండి, కలుపు మొక్కలలో తుంగ మొక్క అనేది చాలా చక్కగా పెరుగుతుంది. మీ అందరూ తెలుసు, మీ అందరూ బాగా తెలుసు. అది సన్నగా ఉంటుంది, హెడ్ తల మాత్రం కొంచెం భారంగా ఉంటుంది. ఇప్పుడు గమనించారా? చెప్పాలి, గమనించిన వాళ్ళు చెప్పాలి, గమనించవాలి. అవునండి, అవును. తల మాత్రం భారంగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. నీటి ప్రవాహం వచ్చేస్తుంది, తల భారం వలన అది వాల్చేసింది. నీటి యొక్క ఒరవడి ప్రవాహం వలన అది మొదటి నుండి సన్నగా ఉంది కనుక బలం లేదు, శక్తి లేదు. ఏ చిన్న నీటి ప్రవాహానికైనా ఊరకనే తల వాల్చేస్తుంది కనుక ఇంత పెద్ద నీటి ప్రవాహానికి ఉంటుందా? ఉండదు కదా. అలాగే వాల్చేస్తుందంట. నీటి ప్రవాహము అంటే అర్థం మనకి ఎగిసి పడుతున్నటువంటి అనేక శోధనలో కష్టమలే. విశ్వాస జీవితంలో నిలబడ్డామని అనుకుంటున్నా, దేవుళ్ళు ఎదగలేక నిలబడ్డామని అనుకుంటున్నా, దైవికమైన ప్రేమ లేక, దైవికమైన ప్రేమలో ఉన్నా లేకపోయినా దేవుని ఏదో అంత పట్టుకుని ఊగులాడుతున్నాం అనుకుంటున్నా, విశ్వాస జీవితంలో సన్నగిలిపోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసముడు ఒక కర్త అయిన యేసు వైపు చూచుచు అని రాయబడి ఉంది. విశ్వాసముడు ఒక కర్త అయిన యేసు వైపు చూచుచు. ఎప్పుడు 12 మొదటి చదవదు. నువ్వు ఆయన చూడవు, నీకున్న కష్టాలు చూస్తున్నావు, నీకున్న నష్టాలు చూస్తున్నావు, ఎగిసి పడుతున్నటువంటి అసంబద్ధాన్ని చూస్తున్నావు. అమ్మ, కట్టలు తెచ్చుకొని గట్ల మీద ఎగిసి పడుతున్నటువంటి యోధాన్ని చూస్తున్నావు. అంతే, ఆ నీటి ప్రవాహాన్ని చూస్తున్నావు కానీ ఎవరిని చూడటం లేదు. చెప్పడం అందరూ దేవుని చూడటం లేదు. అంటే దేవుని చూడలేదంటే అర్థం ఏంటి? నీకు విశ్వాసం లేదు. ఏమండి, ఆలోచించండి. కనుక చెబుతున్నాను, ఏ స్థితి అయినా సరే ఆలోచించండి. దేవుడు ఒక మేలు కొరకే నీ కోసం ఏదో భద్రపరిచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఉన్నతమైన స్థితి నీ కోసం. అది తెలుసుకోక, గ్రహింపు లేక, దేవుడి మీద అనుకోలేక, ఏమండి దేని వైపు చూడలేక మనుషులు మాత్రం చూస్తాం. వాళ్ళు పచ్చగా ఉండారు, వాళ్ళు తూలావులు బాగుండారు, వాళ్ళందరూ బాగుండారు, నేనేనా? ఒకరితో పోల్చుకోవటం ఏంటండి విశ్వాస జీవితం? ఆలోచించండి. ఒకరిని పోల్చుకోవటం ఏంటండి? వాళ్ళకేమండి? అందుకే నువ్వు డౌన్ అవుతున్నా. నేను దేవుడు ఎప్పుడు మనుషులను వైపు చూడమని దేవుని వాక్యాలు లేవు. దేవుడిని ఆశించమని ఎప్పుడు దేవుని మాటలు చెప్పలేదు. దేవుడు కోరుకుంటున్నంత ఆయన చూడాలని, ఆయన అప్రతి పాత్ర మొదలుపెట్టాలని, ప్రతి చిన్న విషయమైనా పెద్దదైనా ఆయనకు అడగాలని, ఆయన ఇచ్చే ప్రతి ఈవియు నువ్వు పొందాలని ఆయన తప్పడం పడుతుంటే నీ దృష్టి అంతా కూడాను మనుషుల వైపే. ఎర్రగా బొర్రగా కానీ పచ్చగా ఉంటే సరే నీ విశ్వాసం ఏమైంది? నీకున్న విశ్వాసం ఏమైంది? విశ్వాసముగా సన్నగలవద్దాం. ఆ వేరు చేదైపోవటానికి కారణం విశ్వాసంలో భ్రష్టత్వం. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 3:12.
జీవము గల దేవుణ్ణి ఆ. విడిచిపోవునట్టి ఆ. విశ్వాసం లేని ఆ. దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంతే, దేవుళ్ళు ఉన్నట్టుగానే ఉంటారండి. ఏముందిలేండి దేవుడు అన్నాడు అంటారు, గుర్తు మాట్లాడని. దేవుని చూడటం లేదు, విశ్వాసం లేని దుష్ట హృదయం, అందుకనే చేదు వేరైపోతుంది. అవును, ఆలోచించండి ప్రియుల, విశ్వాసంలో నిలబడాలి. అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత బాధ అయినా సరే, ఏ రూపంలో ఎదురు రానివ్వండి, నేను టచ్ చేసి కదిలిసినా సరే, ఒకవేళ అది నేను ఆ కష్టము ఆ శ్రమ నేను కౌగిలించుకున్నాను అనుకోండి, అయినా పర్వాలా, దాన్ని కాదు నువ్వు చూశాను. ఎవరు చూడాలి? దేవుని చూడాలి. ఈరోజు అనేక మంది దేవుని చూసే కన్ను లేదు, దేవుని చూసే కన్ను లేదండి. ఎంతగా మనుషులను చూస్తున్నారు, మనుషులను చూస్తున్నారు. ఆలోచించండి. అదే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం ప్రసంగి తర్వాత ఉంటుంది. యెషయా గ్రంథం 31 అనుకుంటాను, కొంచెం చూద్దాం. ముప్పై 31వ అధ్యాయము 3వ వచనం. 3 ఐగుప్తీయులు ఆ. మనుషులే కాని ఆ. దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కాని ఆ. ఆత్మ కావు. అంతే. ఇంకా పైన మొదటి వచనం. ఇశ్రాయేలు ఆ. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. అంతే. వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఎక్కువ చెప్పుకుంటారేమండి. ఐగుప్తీయులు ఏమంటారు? విస్తారమైన జనమని, వారి గోధుమలో రౌతులు చాలా బలం కలవని. ఎందుకండి? ఎవరిది వాళ్ళేనండి, ఎవరిది వాళ్ళేనండి. విశ్వాసంలో భ్రష్టత్వం కలిగినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇలాంటి వారిని ఎవరెవరో దర్శనంగా పెట్టుకుంటారు. ఏమండి? ఆలోచించండి. ఎవరు దర్శనంగా పెట్టుకోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు రోల్ మోడల్. లోకంలో నీకు ఎవరు కాదు. నీ కొరకు నా కొరకు మాదిరిగా ఆయన అడుగు దాంట్లో కూర్చొని దేవాది దేవుడు చూడు. నీకోసం నా కోసం శిలువ ప్రాణం పెట్టిన దేవుడు చూడు. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచండి. ఐగుప్తీయులు కూర్చో ఇక్కడ చక్కగా చెప్పాడు ఆయన. ఏమంటే సహాయం నిమిత్తం ఐగుప్తు వెళుతూ గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ అంట. వాళ్ళ గురించి చెప్పుకోవడమే సరిపోయింది. మరి నీ ఆత్మస్థితి ఏమిటి? నీ వాక్యం ఏంటి? నీ ప్రాంతం ఏమిటి? ఇవిలే. విశ్వాసంలో చాలా నిలబడి బలపడని జీవితంలో కావాలి, దేవునికి కావాల్సిందే. అందుకనే ఆ చేదైన వేరు ఎప్పుడు సంఘంలో విశ్వాసం గురించి అన్ని విషయంలో మెన్షన్ చేస్తాడు పోగా. అనుకు నవ్వు అబ్రహాము అమ్మ, అలాగే హెబెలు, మోషే గారిని వీళ్ళందరినీ ఎత్తుపెట్టి వారికి ఉదాహరణగా చూపిస్తే సార్ కూడా వారి ఆత్మీయ జీవితంలో చేదన వేరు వలసింది అంటే ఏమనుకోవాలి? ఇంకేమనుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? నీ జీవితంలోకి ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటే మాత్రం ఉపయోగం ఏంటి? బాధలే చూశాం, సమస్యలే చూశాం, కష్ట నష్టంలే చూశాం, అనేక నిందల అవమానాలే చూశాం, అనేక మంది మనుషులనే చూశాం. దేవుని చూడలేకపోతున్నా.
దేవుని చూడలేకపోతున్నాం. కారణం భూమిలో కనిపించని విశ్వాసం లేని దుష్టపడయం, విశ్వాసం లేని దుష్టపడయం. ఆలోచించండి, పరిస్థితులు ఎప్పుడు నేను అధిగమించవు. దేవుని చూడకపోతే చూస్తే, దేవుని చూస్తే ఎప్పుడు అధిగమించవు. నీకు వచ్చే పరిస్థితులు, సమస్యలు ఏదైనా నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నువ్వు బెదరవచ్చాను అన్నవు. ఆలయము సమస్యలము కూడా అని బిడ్డలను ఎప్పుడు కృషించిపోనేవాడు, అలసిపోనేవాడు. అందుకే యెషయా 40:20 అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తులను అని చెప్పాడు. అది శాశ్వతంగా ఉంటే నువ్వు నలిగిపోతావని, ఆత్మ క్షీణిస్తుందని బాగా తెలుసు దేవునికి. కానీ ఆయన చూడు, ఈరోజు నీకోసం నా కోసం ప్రాణం పెట్టే కలవల్లో కలిగిన వెలిగినది యేసు ప్రభు వారు చూడు. దేవుడు ఎదుగుతున్న నీ వైపు చూస్తున్నాడు. ఎన్నాళ్ళ మట్లు సిలువ దగ్గరరావు, ఎన్నాళ్ళ మట్లు సిలువలో నువ్వు కరిగా ఒరిగిపోవు, ఎన్నాళ్ళ మట్టుకు సిలువలో ఆయన చూడవు. నీకోసమే కదా, లేదా నా కోసమే కదా. విశ్వాసం ఉంచదు, విశ్వాసం ఉంచదు. ప్రియులారా, లోకాన్ని చూస్తున్నారు ఈ అనేక మంది, లోకంలో పుష్పిస్తున్నారు. అందుకే ఆసాపు గారు అంటారు, 73 గాని అంటారు, నిజంగా చాలా బాధపడ్డాడు, ఆయాసపడ్డాడు. భక్తిహీనులు పుష్పిస్తున్నారు అన్నాడు. అవును, వాళ్ళు పుష్పిస్తారు. నీకే రేపు తీర్పులోకి వస్తారు. నువ్వు అలా రాకూడదుగా, నువ్వు అలాగా తీర్పులో నిలబడకూడదుగా. నువ్వు దేవుడి నుంచి మంచి బహుమానం పొందాలిగా. నీవు విశ్వాస జీవితంలో సాగుతున్నా, నీవు వాళ్ళు కాదుగా చూసేది. ఒక పుట్టలు తప్పులు బంగారం వెండి ఉంటావు, నీకేమైంది? ఒకరోజు ఈ బంగారం వెండి తుప్పు పట్టి అవి సాక్ష్యం పడబోతున్నాయి కదా. వాక్యాలు ఏమైనాయి నీ జీవితంలో? విశ్వాసం లేని దుష్టపడదు, అది నీకు కనిపించడం లేదు. అది కనిపించడం లేదండి. చెప్తున్నా, వేరు చేదైపోతాం కారణం అన్నీ మన చెప్పాలి. వినాలి. నీ కోతి ఇక్కడ కూర్చుందా? కోతిలే లేవాలా? ఎందుకు అసలు పెద్ద కోతి కదా కనుక దేవుని వీళ్ళని ఆలోచించండి, ఆలోచించండి. ఏమండి, చేదైపోయింది. ఒక్క వేరు చేదైతే లోపల వేర్లన్నీ చేదైపోయింది. లోపల వేర్లన్నీ చేదు కావడం వలన అంత మహావృక్షము కూలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఉవ్వెత్తున వెళ్తే ఉపయోగం ఏంటండి? నీ ఆత్మీయ జీవితంలో ఎంతో చక్కగా చిక్రాదుకులో నేను చెప్పుకుంటున్నాను. నీవు అకస్మాత్తుగా ఆ లూసిఫర్ కూడా అంతే ఎక్కింది. దేవుని ఆత్మ యెషయా గ్రంథంలో ఉంది, చదవద్దు కానీ దాని జ్ఞానము దాని విద్య చరిత్ర వేసుకున్నాక యెషయాలో ఉంది మాట్లాడి అంగలార్చింది దేవుని ఆత్మ. దానికి తెలియని మర్మము లేదని అమ్మ ఎస్కేలో ఎందులో రాయబడి ఉంది. దానికి తెలియని మర్మమే లేదంటండి. ఆలోచించండి, ఉపయోగం ఏంటి? మర్మములు గుర్తితో ఉపయోగం లేదు. ఉవ్వెత్తున ఎదిగా నేను చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఎవరు వెళ్ళారా? నీకంతా వచ్చో తెలుసు అనుకుంటే ఉపయోగం లేదు. మీ ఆత్మీయ జీవితం పాడైపోతున్న సమస్యలు గ్రహించాలి. అహం వచ్చింది ఏదో, విశ్వాస జీవితంలో భ్రష్టత్వం వచ్చినప్పుడు ఈ చేయడని వేరు లోపలే అలాగా ప్రారంభమైన దగ్గర నుంచి అర్థం చేసుకుంటే మంచిదే. కానీ లోపల అంత కులిపోయింది, లోపలంతా పాటిపోయినాయి వేర్లన్నీ.
అందుకే వేర్లు బలంగా లేవు కనుకనే ఆ వృక్షం సైతం కూలిపోయి. నీ ఆత్మీయ జీవితం కూడా అలా అవుతుందా? అలాగవుతుందా? ఒకసారి ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాల నుండి రక్షించబడ్డానని చెప్పుకుంటున్నాము, కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ఆత్మీయ జీవిత పోరాటము, విశ్వాసంతో కూడినటువంటి దేవునికి బల్యాగమైనటువంటి జీవితం, విశ్వాసంతో కూడినటువంటి కృతజ్ఞత కలిగి జీవించడం, విశ్వాసంతో కూడినటువంటి ఆయన నామను హెచ్చించడం, విశ్వాసంతో కూడిన పరిస్థితి నీ జీవితం నీరు తాగిన దేవుని మహిమపరచడం. ఆలోచించండి. నాకు ఒకప్పుడు చాలా పరిష్కారం వస్తుంది, అక్కడ రాలేదండి. దైవజనుల మంచి మనం కొంచెం పరిష్కారం మన దేవుడు నాతోనే మాట్లాడుతుంది. ఒక దైవజనుల ద్వారా నాతో హెచ్చరించబడింది దేవుని ఆత్మ. ఇది నీకు పరిష్కారం. దేవుడు అసలు అంత స్వర్ణాన్ని పిలిచాడు. కొంచెం సమస్యగా ఉన్నది అంత పరిస్థితి. వాళ్ళ ద్వారా దేవుడు నాతో మాట్లాడించాడేమని నీ ఉన్నత పరిష్కారంలో అగ్ని మంచి ఉన్నాను. మంచి నీరు త్రాగిన దేవుడు స్తుతించమని చెప్పారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట. దేవుడు ప్రేమైన బాబుదండి. రోగులు కష్టపడుతున్నా 8వ అధ్యాయం 35. త్వరగా 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 రోమపత్రిక 8వ అధ్యాయం. చదువు. శ్రమైనను బాధైనను చూసారా, మనల్ని ఎడబాబుదండి. విశ్వాసం అంతా కదివే నీకు పరిష్కారమే. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన కొన్ని 2 సంవత్సరాలతో సతమతం అవుతున్నావు. ఇట్లా చూసినా నీ జీవితం అంతా కూడా అగాధంగా అనిపించింది. నీకు మార్గం ఏమీ తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కావచ్చు. ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నేను వేరు చేయదు. దేవుని ప్రేమ నేను వేరు చేయదు. నువ్వు విశ్వాసం వచ్చు, విశ్వాసం వచ్చు. బిడ్డలారా, ఈరోజు ఏడ్చుతున్నా నీవు అప్పుడు లోకస్వార్థ రాయబడింది. ఇప్పుడు ఏడుస్తున్నావు, అనేక పరిస్థితుల మధ్య కుమిలిపోతున్నావు, అంగలారుస్తున్నావు. దేవుడు అన్నాడు, నీ దుఃఖమును నేను నాట్యముగా మార్చబోతున్నాను అన్నాడు. రేపు స్తోత్రం. విశ్వాసం వచ్చు. దుఃఖ దినం సమాప్తం చేయబోతున్నా. తెలుగు బిడ్డలారా, విశ్వాసం జీవితం చాలా విలువైంది. విశ్వాసం నిలుపుకోవటంలో ఉన్నది నీ చేతిలోనే ఉంది. ఏమండి, నది నీ చేతిలోనే ఉన్నది, నీ అధీనంలో ఉన్నది.
నీ నోట ఉన్నది, నీ ఒంతులో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది వాక్యం నేను జీవించాలి. విశ్వాసమైన భ్రష్ట హృదయం, దుష్ట హృదయం ఉంటా అన్ని విషయంలో హెచ్చరిస్తే ఎప్పుడు పౌలు గారు ఏమండి ఒకరినా ఇద్దరినా విశ్వాస వీరులు ఎత్తుపట్టాడండి. అబ్బా ఏమీ చెబుతున్నాం, ఎంత సంసోను, గిద్యోను, బారాకు, అబ్బా ఎంతమంది నన్ను ఎత్తుపట్టాను. ఇంతమంది ఎందుకు చెప్పాను? మీరు విశ్వాసంలో ఉన్నారని ఎప్పుడు పత్రికలు చెప్తే అయినా విన్నారు, బాగా పుక్కిరపడాలని విన్నారు, బాగా విన్నారు. పగవ రాత్రి చెప్తే వాక్యాలు విన్నారు. ఏమండి అన్నీ విన్నారు. ఏమి లేదు అమ్మా చెప్పండి, విశ్వాసం లేదు. అందుకే వేరేమైంది? చేదు. లేదు చేదు అవటం వల్ల ఎంత నష్టం కోల్పోదు, ఎంత నష్టపడుతున్నావో, నీ ఆత్మీయతకి ఎంత దగా పడుతుందో, ఎంత బగ్గపడుతున్నావో ఆ విషయాన్ని నేను తీసుకురావట్లా. నువ్వు గమనించడం లేదు. ఎంత బాగా చూస్తున్నా. ప్రపంచంలో బాధలు కూడా పడినట్టు వినాలి బాగా. నువ్వే పడుతున్నట్టు నాలాంటి చోదన ఎవరికి రాకూడదు. అబ్బా మహా వాళ్ళు ఉన్నారండి. అబద్ధం కాదు, విశ్వాసుల్లో మెరికెలు, వడ్ల గింజలు ఫింగరింగ్ చేస్తే ఉన్నారు. నిలబడి దేవుని కొత్త జీవించిన వారు, మంచినీరు దాగి దేవుని స్థుతించిన వారు. అందుకే అన్నాడు అక్కడ ఆ పర్లోక రాజ్యం, వీరెవరయ్యా? అందుకు విశ్వాసం నిలుపుకో, కాచుకొని నిలబడి ఉందో ప్రభు రాకడ వరకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. చివరికి దినాల్లో ఉన్నావు కదా. ఏమండి ఏది చేదవుతున్నది, ఆ వృక్షం కూడా కూలిపోబోయే పరిస్థితి వచ్చినా కూడా తిరగలేదంటే అంత పరిస్థితి, ఎంత భ్రష్టత్వము ఆలోచించండి. అదొక ముసుగు. ఏముందిలేండి, ఆమె నాకు చెప్పేది ఏంటి, నాకు వచ్చి అంత నాకు తెలుసులేండి. ఏముందండి, సింపుల్గా లాగేస్తాను. నేను చెప్పకపోయినా చెప్పేవాడు 3 మంది ఉండాలి. నువ్వు కాదంటే నేను ఆహ్వానించే సేవలు కూర్చో మంది. మాటలు కాదు, నువ్వు ఇంటి నుండి కాళ్ళు ఒకటి కాళ్ళు బయట పెడితే వాళ్ళు 10 కాళ్ళు నీ ఇంట్లోకి వస్తాయి. వాళ్ళమే 10 అడుగులు వేసుకుంటా. వస్తానా రాదా చెప్పాలి. అవండి నువ్వు 1 అడుగు బయట పెడితే 10 అడుగులు ముందుకు నీ ఇంట్లోకి వచ్చేస్తాయి, నీ ఇంట్లోకి. ఇలాంటి వారు ఉండాలి ప్రతి నాలో. నేను విమర్శించడం లేదు, ఆలోచించండి. చెబుతున్నాను, ప్రభుత్వంగా వస్తున్నాను. విశ్వాసం లోపించకుండా తీసుకో. ఎప్పుడే అనేవాళ్ళు విశ్వాస విషయంలో వాడ బ్రతలని వాళ్ళయ్యారు. విశ్వాసం వల్ల వారి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. అంటే చదువుతారా? 1 తిమోతి పత్రిక 18 నుండి చదవండి. చెప్పబోతుంది 1 తిమోతి 1వ అధ్యాయము 18 నుండి 20. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అంతే, వాళ్ళు ఉన్నారు. అంతే, నీవు చక్కని మంచి మనసాక్షి కలిగి మంచి పోరాడుతున్నావు నేను నమ్మేనయ్యా. మై బిలౌడ్ సన్, ఆలోచించండి. మై ట్రూ సన్ ఆయన అన్నాడు, ఎవరిని అనలేదు. ఆయన వెంబడించిన పౌలు గారిని వెంబడించినటువంటి వారిని ఎవరిని అనలేదు. యు ఆర్ మై ట్రూ సన్ అని. నువ్వు నా నిజమైన కుమారుడు అని ఎవరిని అనలేదు. 1 తిమోతిని అన్నాడు. ఏ విధమైన వ్యక్తి అయితే అన్నాడు మీరు ఆలోచించండి. పైవారు ఆలోచించాలి. అందుకని నువ్వు మంచి మనస్సాక్షిని వదలలేదు.
మంచి పోరాటంలో సాగుతున్నారు. ఆయనకు కూడా ఒకనో సమయంలో పాపం జబ్బు చేసింది, నాకు లాగానే గ్యాస్ ట్రబుల్ లాగా. నీ కడుపుకు జబ్బు కలిగింది కనుక కొద్దిగా కొట్టుకయ్యా. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించండి. భూమినైను అలెగ్జండ్రు అనేవాళ్ళు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. వాడ బ్రతులైనట్టుగా వారి జీవితాలు కొలాప్స్ అయిపోయింది. ఒకసారి ఆలోచించండి. విశ్వాస విషయంలో పొందారు, శనిగారు. దేవుని గారి ఆయస్కరంగా అయిపోయినటువంటి ఇజ్రాయేల్ అందరూ అరణ్యంలో రాలిపోయారు. విశ్వాసాన్ని పట్టుకో. ఈ మధ్యాహ్న కాలంలో విశ్వాసాన్ని పట్టుకో. దేవుని బిడ్డలారా, దేవుడు నేను ప్రేమించుతున్నది నువ్వు విశ్వాస జీవితంలో వేరుపాటు ఉండాలని. ఆ వేది ఇప్పుడు చేదైతే ఎంత బాధాకరమో. అంత శ్రేష్టమైన ద్రాక్షావల్లి ఎగిసిపడి కొండల పర్వతం సతే కప్పి చాలా దేశములు సైతము సందర్శించి ఉల్లసించేలాగా తాగితే అదే ఇజ్రాయేల్. ఆ విధంగా దేశాలు ఇదైపోతే అడవి పండి బెదిరించింది. అనేక పునరాజులు వారిని అలాగా చేశారు. కొంచెం వస్తున్నారులేండి, పాలిస్తున్నారు, చెందిపోయినారు. ఆలోచించండి పిల్లలు, ఎలా ఉందాం మీ జాతకం చేసి. ఇప్పుడు పచ్చి చెట్టిన వాళ్ళు ఆ విశ్వాస వీరులని చదివి ఎంతైనా సరే చాలా విశేషకరమైన రీతిలోనే వాళ్ళు స్పందించి ఉండాలని నేను అనుకుంటున్నాను. స్పందించలేదు నాకు తెలియదు. అది ఎదురుగా నేను పోలిగాను చూస్తున్నట్టే, ఆ నిజంగా ఆయన మాట్లాడుతున్నట్టే అనుకుంటాను నేనైతే. ఇంకేమి చెప్పుతున్నాను అంటుంటే ఆయన దగ్గర ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాడు అని అంటున్నాను. ఓ ఎత్తుతాడండి బాణకు సంవత్సరం ఎత్తా శ్వాస ఎదుగు వాళ్ళ గురిచేశారు. శత్రులు విజయం సాధించాలి అంటారు. ఉందా ఇంకా రాయబడిన బోర్డు కేవలం విశ్వాసమే. ఈ విశ్వాసం లేకుండానే వేరు చేదైపోయింది. ఆ ఒక్క చేదు కాదు, ఆ లోపల ఉన్న టోటల్ వేర్లన్నీ కూడా ఆ రూట్ అంత కూడా కొలాప్స్ అయిపోయింది. పడిపోయింది. ఆలోచించండి. ఇక అది పెళ్ళుల కింద వాటి ఏ బలమైన గాలి రావడంతోనే రమణాలైన దూడు ఎందుకు మన ఎక్కడ లేదా వాక్యం చేదుగా ఉందా వేర్లగా కనుక ఆలోచించండి పిల్లగా. మధ్యాహ్న దర్శనంగా ఆలోచన చేస్తారు. అది సిస్టమే కంప్లీట్ అంత పాడైపోయింది లోపల. అది ఒక్కటే కాదు, అదంతా పాడైపోయింది. ఆ పచ్చగా ఉన్నటువంటి చెట్టు కనిపిస్తానే ఉన్న మహావృక్షం పెళ్ళి కూడిపోయింది. దాని పాటు ఎంత గొప్పగా మీరు ఆలోచించండి. కేవలం విశ్వాసంలో నీ ఆత్మీయ జీవితం అలా చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం అలా చేసుకోవాలి. చేయదని ఏదో చేసింది. ఎప్పుడు సంఘం పడింది ఏదో ఒకటి. ఏమండి రైట్ మార్చి గణపరిచినాడు. ఈ మధ్యాహ్న పరిశ్రమలో విశ్వాసం లేని జీవితం ఉన్నదా? 8 సంవత్సరాల నుండి రక్షించబడి
జీవితంలో ముందుకు సాగుతూ ఏమండి ఆలోచించ అల్పకాల పాప భోగమును అనుభవించడం కంటే నా ప్రజలైన ఇజ్రాయేలుతో నిన్న అనుభవించడం గొప్ప భాగ్యమని దూకి వేడిచినట్టండి ఇజ్రాయేలు. అది అగ్ని మధ్య అనుకోండి, భయంకర శోధన మధ్య అనుకోండి, అది ఎట్లాంటి పరిస్థితి అయినా సరే వాళ్ళతో అనుభవించడం నాకు ధన్యకరం అనుకున్నాను. ఆశాపు కూడా అంటారు ఏమండి భక్తిహీలు పుష్పిస్తున్నారని ఆయాసపడి లాస్ట్కి వచ్చేసి ఏమన్నాడో తెలుసా అండి. 73వ కీర్తన చదవండి, మీకు చాలా నిజంగా చదివితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. 73వ కీర్తన గ్రంథము 73 కీర్తన గ్రంథము 73:28 అయ్యా. నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఆ, ఈ సర్వ కార్యములను ఆ, నేను తెలియజేయనట్లు ఆ, నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. అంతే. ఇంత ఆయాసపడిన ఆయన చివరికి వచ్చేసి అన్నాడు, నీ పొందు నాకు ధన్యకరం అయ్యా, నీ సహవాసం నాకు ఇష్టం, నీ ప్రేమ నాకు ఇష్టం, నీ కృప నాకు ఇష్టం, నీలో అన్ని విషయంలో విశేషంగా నేను నీలో లోతుగా వెళ్ళిపోవటం నాకు ఇష్టం అన్నాడు. దిగ్గు లేకుండా ఆలోచించండి ప్రియులారా. కనుక అలాగనే పౌలుగా ఆయన మోసే గారు కూడా అవన్నీ నాకు అవసరం లేదు, అవన్నీ నాకు అవసరం లేదు, ఐగుప్తుడి నాకు వద్దు. ఇవన్నీ అల్పకాల పాప రోగంతో పోల్చుకున్నాడు, తాత్కాలికమైనవని పోల్చుకున్నాడు, కొద్ది కాలమే క్షణభంగమని పోల్చుకున్నాడు. నాకు అవసరం లేదు. నా ప్రజలైన ఇజ్రాయేలుతో నన్ను అనిపించడం నాకు శ్రేష్టం భాగ్యం గెలుచుకున్నాడు. ఒక్కసారి దూకేసేసాడు 10 ప్రాణం. దేవుడు ఇలా ఆలోచించండి. దేవుడి యొక్క ఉన్నది గొప్ప బహుమానం అనుకోండి. నువ్వు ఎన్ని బాధలు అనిపించినా, ఎంత కష్ట నష్టం అనిపించినా, ఎంత చేదైనటువంటి పరిస్థితులు అనిపిస్తున్నా, యోగు గారు కూడా అన్నారు, అయ్యా నీవు నాకు చేదైన వాటినే తినిపిస్తున్నావా అన్నాడు. నేను తింటున్నాను చేదైన వాటిని అన్నాడు. అనేకమైన భయంకర పరిస్థితుల్లో కన్నా వెళ్ళిపోయింది ఆయన జీవితం, వెళ్ళిపోయింది. అయినా సరే దేవుని ఎప్పుడు నిందించలేదు, దేవుని ఎప్పుడు వ్యతిరేకించలేదు, దేవుడిని ఆయస్కరంగా మాట్లాడలేదు. విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. ఆ పరిస్థితుల్లోనే విశ్వాసం నిలుపుకున్నాడు. ఈ ఆత్మీయ జీవితం కూడా చేదు వేరుగా ఉండడం కారణం నువ్వు గ్రహిస్తున్నావా? ఏదో ఒక లోపం ఉందని గ్రహిస్తున్నావా? ఏదో ఒక బలహీనత నీలో ఉందని గ్రహిస్తున్నావా? ఏదో ఒక భక్తిహీనత నేను మభ్యపెడుతున్నాను గ్రహిస్తున్నావా? ఏదో విశ్వాస లోపం అవుతుందని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని ప్రేమను కోల్పోయి దేవుని ప్రేమలో ఉన్నాను, నేను నిలుస్తున్నానని చెప్పి భ్రమపడుతున్నావా? నాకు అంతా వచ్చు, అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పే పని లేదని నేను అది ఒక ముసులో ఉన్నావా? ఆలోచించండి. ఏమంటే 4 వాక్యాలు చెప్పినంత మాత్రాన భక్తుడు కానీ అడగండి. ఏమంటే 4 వార్తలు ప్రార్థన చేసినంత మాత్రానే విశ్వాసి కాలేదండి. దేవుని పోలిక ఆయన సారూప్యంలోనికి వచ్చేంత తప్పన పడాలి, పోరాటపడాలి. అదే విశ్వాస జీవితం. దేవుని స్తోత్రం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, రావడానికి ఆయన చెబుతున్నాడు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టము, ఈ నిష్ఠుర్పు, ఈ అవమానము, ఈ నిందలు, ఈ ఆకలి దప్పుకలు, ఈ వస్త్రహీనత, ఈ స్థితిగతులన్నీ కూడాను నీ జీవితంలో ఆయనలాగా ఉండాలని కోరుకుంటామే. ఇది ఒక పరీక్ష కాలం అని గ్రహించి ఓర్పు వహించి విశ్వాసాన్ని నిలుపుకోవాలి అని దేవుని ఆత్మ చలవిస్తున్నది. చేదని వేరు ఎందుకు వచ్చింది? అనేక మార్లు అనుకుంటున్నాం, చేదని వేరు, చేదని వేరు, చేదని వేరు. నిజమే. ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కలిగింది
అది ఎక్కడో భూమిలో ఉన్నదే, అది కనిపించడం లేదే. నీ ఉదయం ఎక్కడో చాటున ఉన్నది, దాగుకొని ఉన్నది. సియానికి తీసి ఏమి లేదు, అంత గుడ్, బాగుందండి, చాలా ఆల్రైట్ అని చెబుతారు. ఈ చేయదని వేరు పడనే ఆత్మీయంగా వెతుక్కో. ఆత్మీయంగా దేవుడి దగ్గర హృదయాన్ని పరువు. ఏదైనా ఉంటే బయలుపరచు. ఏదైనా ఉంటే నేను తీసుకున్నాను రెడీ, ఐఆమ్ రెడీ అని చెప్పుకుంటా పుట్టావు. నేను నీ రాజ్యం రావాలి. ఈ చేయదన్న వేరు ఉంటే నేను రాలేను. నేను కోల్పోయిన వాళ్ళను కోల్పోయిన దాన్ని అవుతానయ్యా. నేను సరి చేసుకుంటా. ఈ ఒక్క చేయదన్న వేరు మాత్రమే కాదు, ఆ రూట్ సిస్టమ్ అంతా పాటు చేస్తాను. లోపల హృదయం అంతా కూడాను అబ్బా చాలా విషమయముగా మారిపోతుంది, కఠినంగా అయిపోతుంది. భాష ఇజ్రాయేల్ అంట అమ్మ అసలు లోబడినటువంటి చెక్కుముక్కి రాజు కంటే ముఖంలో కట్టు పడుచుకున్నాడు. వారిని చూసి దేవుడు అంట చాటును గెలుచుకున్నాడంట. ఆలోచించండి, చెక్కుముక్కి రాయి అసలు అది ఏది ఉపయోగించినా అదే అది దత్తలు కాదంట. వినాలి ఇక్కడ, అసలు అదే దాంతో సామాన్యంగా అసలు దత్తలు కాదంట. ఇంగ్లీష్ మాట ఫ్లింట్ రాక్ అంటారు, FLI అంటే ఫ్లింట్ రాక్. అది అసలు పగలుతుంటారు, ఏది ఉపయోగించకపోదు. కొంత సైతం బుల్డోజో బాల్డోజో ఏదో కూడా పెట్టేసి లాగిస్తున్నారు, దానికి కూడా పగలంటాయి. అంటే ఎంత కష్టం ఆలోచించాలి, అది ఎంత ఎదిగా ఉందో ఆలోచించాలి. ఆయన అలాగా చేసుకుంటున్నావా? నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకు వచ్చేటట్టు శోధనలు బట్టి వాక్యం ఏమంటావు? అసలు ఎక్కుతుందా? ఒక మాట అన్నా, ఒక మాట కూడా చెప్పలేదమ్మా. ఒక ప్రయాసపడి వచ్చింది, ఎంతసేపు ప్రార్థనలో ఉంటాయి, గలవాత ఉందా? నైతే ఒకటి చేసిందా? ఆన్లైన్ ప్రే చేసిందా? ఆన్లైన్ ప్రే చేసే వాళ్ళు ఇద్దరు వాళ్ళు పొందొచ్చు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆ రాయి పగలదంట. విశ్వాసం లేదని భ్రష్ట హృదయము, దుష్ట హృదయము, కఠినత్వము. దీన్ని ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథం వర్ణించింది స్టిఫ్ నెక్ అంటే మెడ వంచని స్థితి, మెడ వంచని స్థితి. ఆలోచించండి పిల్లలు, దేవుడు ఇజ్రాయేల్ అదే బాధపడ్డాడు. ఈ ప్రజలు మేడ వంచని ప్రజలు, స్టిఫ్ నెక్. చెక్కుముక్కు రాతి కంటే కూడా భయంకరమైన రాయిలు, విశ్వాసం లేని దుష్టపడి ఒక్క చేదని వేరు ఆ సిస్టమ్ అంతా పాటు చేసేసింది. అది కూలిపోవటానికి రెడీగా ఉంది. ఆలోచించండి, ప్రభు రాకడ వస్తున్న త్వరగా ఉంది. నీ ఆత్మీయ జీవితం నీ ఒకసారి నీవే చూసుకుంటున్నావు. దేవుని చూడలేకపోతున్నావా? పరిస్థితులు ఎప్పుడు ఎలాగ ఉంటాయి అని అనుకోవద్దు. స్థితిగతులని మార్చే దేవుడు మన దేవుడు, అంతే. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎందుకు దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం మనం? అందుకే చేదని వేలు వచ్చింది. ఎప్పుడు సంఘంలో గోల్డ్ వ్యక్తుల్ని ఉదాహరణగా విన్నాను. ఆ సంఘంలో వాళ్ళు ఒకరినా ఇద్దరునా విశ్వాస వీరులను కూడా నేను విన్నాను. ఎత్తుపడితే నేనేం సాధించాను? ఏం సాధించాను? వారి జీవితంలో చేదని వేరే కలిగి ఉన్నారు. ఏమండి? ఏ మాట్లాడితే ఏసవ ఎత్తారు. ఏసవ ఎలాగో ప్రశ్నే, నిన్ను బట్టి తత్వం కాదు. ఏసవలాగా అవమని దేవుడు చెప్పలేదే, చెప్పలేదే. మరి ఏసవలాగా అన్ని కోల్పోయి లేస్తే ఏడవని దేవుడు చెప్పలేదే. సమయం ఉన్నప్పుడే
కాలం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఆయన దగ్గర ఏడు మొదపెట్టు అంగలాచ్చు. రానే వచ్చాడు తమ్ముడు, వేటాడాడు, తెచ్చాడు, తండ్రికి ఇచ్చాడు, జీవులు పొందాడు. గుట్టువాడిగా పోయారనే వాడు తిరిగితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? లేకదా కాలం అయిపోయింది, అంత అయిపోయింది. అందుకే లోకంలో సాగుతుంది, చేతులు కాలేక అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? చెబుతున్నాను, ఎప్పుడు సంఘం ఎంత శ్రేష్టమైన సంఘంగానో భావించవలసిన సంఘము చేదని వేరు వచ్చిందంటే ఏమిటంటారు? శ్రేష్టమైన హేబెల్ని కూడా ఆదిలో ఉన్నటువంటి హేబెల్ని కూడా నాకు ఎత్తుపడుతుంది. ఆలోచించండి. ఫస్ట్ మ్యాటర్ హేబెల్ బైబిల్ గ్రంథంలో, బైబిల్ అంతలో పాత నిబంధనలో మొట్టమొదటి సాక్షి ఆయనే. ఆయన కూడా పెట్టి మెన్షన్ చేశాడు. ఆయన సంఘం సభరించబడలా, చేయదని వేరు వచ్చేసింది. ఎన్ని వాక్యాలు ఉంటే ఉపయోగం ఉంది? ఎంత ప్రార్థనలు ఉంటే ఉపయోగం ఉంది? ఎంత వాక్యాలు ఉంటే ఉపయోగం ఉంది? ఎన్ని ప్రసంగాలు ఉంటే ఏముంది? ఎంతమంది సేవలు వస్తే మాత్రం ఉపయోగం ఉంది? ఎలా ఉన్నాము? చేయదని వేరు ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది చేయదని వేరు? ఎందుకు రావాల్సి వచ్చింది? గ్లాసుల పాలు బాగున్నాయి, చాలా మంచి పాలండి, బాగున్నాయి. కానీ తాగుతుంటే ఏంటండి ఒక రకంగా ఉంది, ఏదో పడింది, దానిలో పడిందంత చెప్పలే. గ్లాస్ అంతా, గ్లాస్ పాలంతా అలాగే చేదని వేరు ఎంత వచ్చింది. నీ హృదయం అంతా ఏమైపోయింది? మళ్ళీవైపోయింది, ప్రస్తుతం అయిపోయింది, శాపం అయిపోయింది. ఆ శాపగ్రస్తమైనదో ఒక మాట చేసి ముగిస్తున్నాము. ఏప్రిల్ 6 వచ్చాను. ఏప్రిల్ 6 వచ్చి మొదటి కొంచెం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదుము. అంతే, ఇది మానేసేదంటే మానేసిన వారు ఎలాగ ఉన్నారో ఒక మాట చదువుకుంటాము. దేవుని బిడ్డలారా 6 వచ్చిన 5 వారు కలిసి ఉంటే చూడయ్యా. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు మహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుడు అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుడి ఆశీర్వచనమును పొందుము. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదని తుదగది కాల్చివేయబడును. కనుక ఆలోచించండి, భ్రష్టత్వం చివరకు శాపగ్రస్తంగా పిలిచబడుతుంది, కాల్చివేయడానికి సిద్ధపడుతుంది. విశ్వాసం లేని దుష్టపడేమో చాలా ప్రమాదకరమని ఈ మధ్యకాల కాలంలో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అన్నీ బాగుంటేనేమో ఆ సంతోషం పట్టలేం, ఆ ఆనందం పట్టలేం. అబ్బో అస్సలు దేవుడు మా పట్ల ఎన్ని కార్యాలు చేస్తున్నా అర్థం అని అంట. కొద్దిగా వస్తే సరే ఏదైనా ఏముందండి, అసలు దేవుని దగ్గర రాకుంటే బాగుండేది. వచ్చిన దగ్గర నుంచి ఒకటే సాధన, వచ్చిన దగ్గర నుంచి ఒకే బాధ. ఏమని చెప్తానండి? ఏమండి అనిపించింది, సంతోషం అనిపించింది నీవే. ఏమండి కొంచెం తట్టుకోలేని పరిస్థితులు ఇలాగా ఆలోచించండి. మనిషికి జీవితం ఎంతో విలువైంది, మాధుర్యమైందో తెలుసా అండి?
రెండు కూడా సుఖ దుఃఖములు అనుభవించినవి తండ్రి కనుమ దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు అంత మనుషుల యొక్క జీవితంలో ఆలోచింప చేయటానికి ఆయన సుఖ దుఃఖంలో జతపరచడానికి ప్రసంగిగా అంటాడు సొలొమోను. ఈ రెండు ఉండాలండి. ఎప్పుడు తిని త్రాగి తుల్లి పడితే దేవుడు ఎక్కడ లేడు అంటావు కదా, లేడంటావు కదా. కొంచెం లోపం ఏర్పడితేనేమో ఇక లేడు అని అంటావా? ఎంత బాధాకరం అంటే వద్దు. ప్రతిదీ మనమేది మనకి నీ జీవితాన్ని దేవుడికరంగా చేయటానికి, నేను ఉన్నత స్థితిలో తీసుకురావటానికే ఈ మొట్టమొదట ఈ శోధన నీ జీవితంలోకి రానివ్వడం అనుమతించేశాడు. అనుమతించిన దేవుడికి నీ జీవితం అప్పగించుకుని విశ్వాస జీవితంలో సాగిపో. చేదని వేదిక తాగకూడదు. అసలు ఇష్టవేసలో ప్రసంగం చేస్తున్నాను. ఏదో వాటి ప్రసంగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుడి యొక్క కృప పొందండి. కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు చాలా బలమైనవి మనం కదిలిస్తూ ఉంటాయి. కొంచెం లోపల పెట్టాయి. అనేక మార్లు నేను తట్టుకోలేని పరిస్థితుల్లో నాకున్న బలహీనతలు అసలు చాలా చాలా వేదన పొందుతున్నట్టు సంవత్సరాలు కూడా నా జీవితంలో ఇప్పటికే అదే పరిస్థితి లేండి. కాకపోతే బయటపడాల ఎప్పుడు ఇదే సొరగా ఎందుకు లేదు. అనేక మార్లు దేవుని యొక్క మొరపెట్టుకుంటూ ప్రభు నన్ను తీసేసుకున్న రోజులు గోళ్ళు ఉంటాయి. ఆలోచించండి. అంత మాత్రం ఆ విశ్వాసం లేదని కాదు, లేదు కాదు. నేను సంవత్సరాలు నా జీవితంలో అలాగా అయిపోయినటువంటి పరిస్థితులు నేను చూశాను. దేవుడిలైనా సరే దేవుడు నా యొక్క ప్రార్థన వినలేదులేండి. అలాగే చిరుతనాల్లో ఉన్న విశ్వాసం ఉంచు, దేవునిలో ఉండు, దేవుని కృప పొందు, దేవుని ఆత్మను కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని నేను బాగా చక్కగా అన్ని విషయంలో అవగాహనలోకి అర్థం చేసుకొని నీ జీవితంలో అలవర్చుకో. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన లాగా ఉండాలని, ఆయన సాధులకు రావాలని, ఆయన పనులకు రావాలని, ఆయన లాగా మాట్లాడాలని, ఆయన లాగా నువ్వు నీ జీవితాన్ని వెలబుచ్చాలని, సాగాలని ఇలాంటి శోధన అనుమతించాలి. అంతే, సింపుల్. కానీ నువ్వు తుల్లిపడుతున్నావేమో, తుదకది శాపగ్రస్తంగా మార్చుకోవద్దు. ఆ ఒక్క చేదని వేరు ఆ భూమిలో ఉన్న శిస్తున్నంత కూడా మార్చివేసేసింది. ఇక ఉదయమంతా మార్పుపోయింది. దేవుని ఆత్మ ఉండాల్సిన ఈ స్థలము దేవుడు యోగ్యంగా వాక్యంతో నింపబడవలసినట్టే ఈ యొక్క హృదయము పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి హృదయము ఇప్పుడు దుష్టుడు నివాసం ఉండిపోయాడు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఇది దేవుని జీవముగా దేవుని ఆదాయమై ఉన్నారని మీకు తెలీదా అంటారు దేవుడు. అలాంటిది ఈరోజు విశ్వాసంలో భ్రష్టత్వం దేవుని వాక్యానికి దూరం అయిపోతే ఎంత బాధాకరం. ఏమంటే చివరి నాడు ఎలా ఉన్నా చేదైన వేరు ఇంకా ఉందా? వాళ్ళకెత్తుతుంటే బాగా వాక్యనంతలో చూసుకో. నేను నువ్వు జాగ్రత్త చూసుకో. ఇంకా నాకు తెలియని ఉంటే నాకు బయలుపరచు, ఇంకా నాకు కనిపించడం ఉంటే నాకు చూపించు. ప్రార్థన చేసుకో, సరి చేసుకో, పీకి వేసుకో, చేదైన వేరు పెరిగి వేసుకో. ప్రభు ఆత్మకు స్వాతంత్రం. ప్రభా నీ ఆత్మనాలో జీవితం, నీ ఆత్మలో నింపు. అంత్యకాల అభిషేకం పడు ఒక వచ్చిన జనుల కోసం అలాగే దేవా
వారిని అందరినీ కదిలిస్తూ ఉన్నది. దేవుని ఆత్మతో నింపుకో. శాపగ్రస్తంగా ఉండవద్దు, అవిశ్వాసంతో ఉండవద్దు, దుష్టమలయం భ్రష్టవంతంతో ఉండవద్దు. దేవుని ఆత్మ చేయదనే వేదిక అవకాశం ఇవ్వవద్దు. వాక్యానికి, ప్రార్థనకు, దేవుని కృపకు నిర్లక్ష్యంగా ఉండవద్దు. చివరినాలు దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఆ చేదని వేరు ఎందుకుందో ఒకసారి ప్రశ్నించుకొని దేవుని యొక్క కృపకు అప్పగించుకొని ముందుకు సాగుదాం. దేవుని వాక్యం జీవించిన కాక ఆమె ఒక నుంచి ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయండి.